హాయ్ అండి, మీరు చూస్తున్నది హారిక కిచెన్. 5 నిమిషాల్లో గోధుమ పిండి మసాలా దోశ ఇలా వేసుకోండి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. అందులో జీలకర్ర, మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు ఇలా నలుచుకొని వేసుకోవాలి. ఎండిన కరివేపాకైనా ఇలా వేసుకోవచ్చు. కొద్దిగా కసూరి మెంతి వేసుకోవాలి ఇలా నలుచుకొని. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా మన దోశ బెటర్ లాగా కలుపుకోవాలి. ఇలాగా నాన్ స్టిక్ పెంక పెట్టుకోవచ్చు. మన రెగ్యులర్లీ మనం ఇంట్లో యూజ్ చేసే పెంక కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ పెట్టేసి ఇలా వెడల్పు చేసుకొని వేసుకోవాలి. ఇలా మన దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ వేసుకోవాలి. మన గోధుమ పిండి మసాలా దోశ చాలా టేస్ట్ ఉంటుంది. మన దోశ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్.